రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తున్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి తిరిగి మళ్ళీ స్వాగతం. నేను ఈరోజు మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. ఇచ్చంద్రమైన ముచ్చట్లు, మంచి పాటల ముచ్చట్లు, రాముడి ముచ్చట్లు, అట్లనే చూస్తే హైదరాబాద్లో ఎట్లా ఏం జరుగుతున్నాయి అనే ముచ్చట్లు అన్నీ పట్టుకొచ్చిన. మరి ఈ ముచ్చట్లన్నీ తెలవాలంటే ముందుగా ఈ హెడ్లైన్స్ చదువుకోవాలి. చలో మరి షురూ చేద్దాం. హోలీ పండుగ అప్పుడు విపరీతంగా రంగులు గుప్పుకుంటారు, కోడిగుడ్లు కొట్టుకుంటారు. తెల్లటి పండ్లకు నల్లటి రంగులు రుద్ది ఈయని ఇగిలిస్తే అస్సలే గుర్తుపట్టరాదు. ఇంకా కొంతమంది సాంపినీళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు, బట్టలకేసే రంగులు, పెన్ను రిపేర్ల ఇంకు, ఇట్లా ఇష్టం వచ్చినట్లు దోస్తులు రంగులు రుద్దుకుంటుంటారు. గప్పుడు ఎవరి మొఖాలు కూడా గుర్తుపట్ట రాకుండా అవుతుంది. హోలీ ఆడినాక ఊర్లలో అయితే ఏమన్నా బాయి కాడనో లేకపోతే బోరు పోసే కాడనో పోయి తానాలు చేసేదాకా ముఖాలు గుర్తుపట్టరాదు. సబ్బు పెట్టి షాంపూ పెట్టి రుద్దంగా గప్పుడు జర గుర్తుపట్టొస్తుంది. సేమ్ గట్లనే గీ 500 నోట్లకు రంగు రుద్ది స్నానం చేపిస్తే ఏం లోట్లో ఎరుకైతుందంట. చిన్న ఉండంగా బల్లే రూపాయి సిక్క పెట్టి మీదికెళ్ళి పేపర్ పెట్టి పెన్సిల్ తోటి అటు ఇటు గీయంగా మంచిగా అచ్చుపడేది. ఇక అవన్నీ జమ చేసుకొని నా తాను ఎన్ని పైసలు ఉన్నాయో చూడరా అని దోస్తుగానితో చెప్పుకునేటోళ్ళము. అగో అచ్చం గదే ముచ్చట అవుతున్నది ఇప్పుడు సుత. కాకపోతే కొంచెం వెరైటీ అవుతుంది చూడండి. అచ్చ అంటే మామూలు అచ్చు కాదుల్లో దొంగ అచ్చు. అరే ఏమన్నా మ్యాజిక్ చేసిండా? నల్ల రంగు కాగితాలతోటి నీళ్ళ గడిగి ఆయన 500 నోటే తయారు చేసిన కడక్ నోటు బయటకు వచ్చింది కానుల్లో చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. అగనట 1 లక్షకు 5 లక్షల నల్ల నోట్లు ఇస్తారట నుల్లో. ఇక దాంతో పాటు ఒక కెమికల్ సుతా ఇస్తారట. అవసరం ఉన్నప్పుడు పైసలు అవసరం ఉన్నప్పుడు కడుక్కొని వాడుకోవాలి కడక్ నోట్లు. ఇక తయారైనట్టే పోండ్రి చూస్తుండగా. అరే హైదరాబాద్ బోడుప్పల్లా ఇది నమ్మే ఒక ఆయన ఏం తక్కువ 5 లక్షలు ఇచ్చి 25 లక్షలు తెచ్చుకున్నాడట. తీరా తెచ్చుకున్నాక ఏమైంది చూడుండ్రో పారి. సీన్ అంతా రివర్స్ అయిపోయిందట నుల్లో. ఇక నల్ల నోట్లు నల్లగానే ఉంటున్నాయట. ఇంటికి వచ్చి గడగంగా తెల్లగానైతే అయితలేవట. ఎంత గడిగినా కానీ నలుపే కానీ తెలిపేడవుతుంది అన్నట్టుగానే ఉన్నది పోండ్రి సామెత. ఆయన గీ ముచ్చటరికైనాక పోలీసు వాళ్ళకు మొదలా బంధిస్తే అసలు ముచ్చట ఏందనుకుంటుర్రు? అంత ఫ్రాడ్ అని తెలిపోయిందట. ఇక వెంటనే పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే 2 అయితే దొరికిరట. కానీ గ్యాంగ్ లీడర్ అయితే జంప్ అయిపోయిందట చూడండి. అయితే మ్యాజిక్ చేసినట్టే చేసిండి. ఏం చేసిరో ఎరికేనా అసలు ముచ్చట? మన ముంగడ ఆ కెమికల్ లాగా అడిగినప్పుడు అసలు నోట్లే పెడతారట, ఒరిజినల్ నోట్లు. ఇక తర్వాత ఇచ్చేటి డూప్లికేట్ ఇచ్చి ఇట్లా నమ్మిచ్చి మోసం చేస్తున్నారట నుల్లో. వాట్సాప్ మెసేజ్లతోటి పబ్లిసిటీ కూడా చేసుకుంటున్నారట ఈ దొంగన్నలు. చూసిర్రా? నమ్మితే ఇంత బట్ట కాల్చి మీదేసినట్టుగానే ఉన్నది కదా పాపం పాడుగాను. 5 లక్షలు ముంచిరి. ఇస్తారో ఇయ్యరో ఎక్కడ పోయిరో పాడై పట్టుకోరి జల్దీ అయితే పోలీసు వాళ్ళు అన్నలు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.